Audio Jungle. जिंदाबाद एपीडब्ल्यूजे जिंदाबाद जिंदाबाद एपीडब्ल्यूजे जिंदाबाद एपीडब्ल्यूजे जिंदाबाद एपीडब्ल्यूजे పరిష్కరించాలి ఎలక్షన్ సమస్యలు సాంగ్ బాయ్ కిలమన్నా అందరూ సాట్ ఉన్నప్పుడు వైట్ బోర్డు రండి రండి గత గవర్నమెంట్లో 25,000 ఉంది. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వం మీద బట్టలు పడదు ఫైనాన్స్ కార్డు ఇస్తే. విలేకరుల మిత్రులకి నమస్కారం. మరి ఈ రోజున ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ విలేకరుల జర్నలిస్టుల డిమాండ్ డేగా నిర్ణయించి మనకున్నటువంటి సమస్యల మీద మండల హెడ్ క్వార్టర్లో తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వమని పిలిపించిన నేపథ్యంలో మరి మనం మండలం వైడ్గా ఇచ్చే కన్నా నియోజకవర్గంలో ఇస్తే బాగుంటుందని నిర్ణయించుకొని వెంకటేశ్వర సాంబా ఆధ్వర్యంలో మరి అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరినీ ఇక్కడికి రమ్మని ఇచ్చిన పిలుపు మేరకు ఏపీడబ్ల్యూజే సభ్యులందరూ ఇక్కడ విచ్చేశారు. మరి మనకున్నటువంటి డిమాండ్స్ మీకు తెలుసు, అనేక సమస్యలు ఉన్నాయి. మరి అక్రిడిటేషన్ కార్డు టైం అయిపోయి 8 నెలలు అవుతున్నాం, ఇంతవరకు కొత్త వాటి గురించి ఎలాంటి సమాచారం మనకు లేదు. మళ్ళీ నిన్న మాట ఏంటంటే దీన్ని ఇంకా డిసెంబర్ 31 వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. 1 సంవత్సరం పాటు విలేకరికి అక్రిడిటేషన్ కార్డు లేకుండా విలేకరు పనిచేయటం అంటే చాలా దురదృష్టకరం. మరికి రావాల్సినటువంటి, ఎందుకంటే అక్రిడిటేషన్ కార్డు అనేది కొలమానం కాకపోయినప్పటికీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి. మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ లేదు, బస్ పాస్ ఎలిజిబిలిటీ లేదు. మరి మనం ఏమని చెప్తున్నామంటే అక్రిడిటేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందరికీ హెల్త్ కార్డు ఇవ్వాలని, అలాగే హౌస్ సైట్స్ ఇవ్వాలని. ఇవాళ హౌస్ సైట్స్ అనేది ఇవాళ సమస్య కాదు, గత 15 సంవత్సరాల నుంచి సమస్య ఇలాగే ఉంది. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, ఇదిగో ఇస్తామంటున్నారు. చివరి మూమెంట్లోనేమో ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, అప్పుడు మనం చేతులు ఏం చేయలేక మనం తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి యూనియన్ బలంగా ఉంది. మరి రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారు కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలు పరిష్కరిస్తాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారనేసి ఒక సందర్భంలో ఆయన మొన్న జరిగినటువంటి అకాడమీ క్లాసుల్లో ప్రకటించున్నాడు. అంతకన్నా మనకు సంతోషం ఏమీ లేదు. మరి ముఖ్యంగా ఏంటంటే అక్రిడిటేషన్ కార్డులు ఇమీడియట్గా, అంటే గత ప్రభుత్వం ముందు అంటే 2019 ముందు 24,000 మందికి అక్రిడిటేషన్ కార్డు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కారణం అయితే ఏమి 9,000కి తగ్గిపోయింది. మన డిమాండ్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి 24,000కి కాకుండా ఇంకా అదనంగా కొత్తగా వచ్చి ఉంటారు, మొత్తం 30-35 మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఈ రోజున జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ వారికి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ కమిటీ తరపున డీటీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మేము ఎదుర్కొనే సమస్య ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ సమస్య. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హెల్త్ కార్డుల సమస్య కూడా ఉంది.
హెల్త్ కార్డులు కూడా మరింత అవి ప్రయోజనకరంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.